హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. చూడండి, నేను యూట్యూబ్ షార్ట్స్ చూస్తుంటే నాకు ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అందులో ఒక ఇంగ్లీష్ టీచర్ ఇలా చెప్తున్నాడు, ఐ లుక్ ఫార్వర్డ్ టు మీట్ యూ. ఈ సెంటెన్స్ కరెక్టేనా? ఈ సెంటెన్స్ తప్పు. యాక్చువల్గా మనం ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ అని అనాలి. అయితే చూడండి, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇతన్ని డిమేన్ చేద్దాము అని కాదు. అయితే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఈ మిస్టేక్ చేయడానికి ఒక రీజన్ ఉంది. అదే ఈ వర్డ్ టు. ఇవాళ నేను దాని గురించే చెప్తాను, ఓకేనా? ఇలాంటి మిస్టేక్స్ నేను చేశాను, చేస్తూనే ఉన్నాను, మీరు చేస్తూనే ఉంటారు, ఓకేనా? ఇది ఎవరిని డిమీన్ చేయడం కోసం కాదు. అయితే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఈ మిస్టేక్ చేయడానికి రీజన్ ఈ ఒక్క వర్డ్ టూనే. దీని గురించే మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. చూడండి, ఇదే ప్లేస్లో నేను వేరే పెట్టాను అనుకోండి, ఐ డిసైడెడ్ టు మీట్ యూ అంటాం. అంతేగాని ఐ డిసైడెడ్ టు మీటింగ్ యూ అని అంటామా? అనం. ఎందుకని అంటే టు అనేది కొన్నిసార్లు ప్రిపోజిషన్గా యూజ్ అవుతుంది, కొన్నిసార్లు ఇన్ఫినిటివ్ మార్కర్గా యూజ్ అవుతుంది. ఎక్కడైతే టు అనేది ఒక ప్రిపోజిషన్గా యూజ్ అవుతుందో దాని తర్వాత మనం వెర్బ్ని రాయకూడదు, జిరన్ని రాయాలి. అంటే 2+V1 రాయకూడదు, 2+ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ని రాయాలి, ఓకేనా? కానీ ఇక్కడ టు అనేది ఇన్ఫినిటివ్ మార్కర్ కాబట్టి ఇక్కడ 2+V1 కరెక్ట్ అవుతుంది. అయితే మనకి ఎలా తెలుస్తుంది ఎప్పుడు టు అనేది ప్రిపోజిషనో, ఎప్పుడు టు అనేది ఇన్ఫినిటివ్ మార్కరో? నేను ఇవాళ మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, కేవలం ఐ లుక్ ఫార్వర్డ్ టులోనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఐ రిజార్టెడ్ టు, దీని తర్వాత కూడా వెర్బ్ ఐఎన్జీ ఫామే రాస్తాం. లేకపోతే ఐఎమ్ యూజ్డ్ టు స్మోకింగ్ అంటాం, ఐఎమ్ యూజ్డ్ టు స్మోక్ అని అనం. లేదా హీఈస్ అడిక్టెడ్ టు స్మోకింగ్ అని అంటాం, లేదా హీఈస్ అడిక్టెడ్ టు గోయింగ్ దేర్ అని అంటాం. అంతేగాని హీఈస్ అడిక్టెడ్ టు గో దేర్ అని అనం. ఇలా చాలా రకాలైన వెర్బ్ కానీ యాడ్జెక్టివ్స్ కానీ నౌన్ తర్వాత మనం 2+ జిరన్ ఫామ్ రాస్తాం. ఇవాళ క్లాస్లో నేను దీన్నే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఓకేనా? అయితే ఇప్పుడే తెలుసుకున్నాం కదా, టూని అయితే మనం ప్రిపోజిషన్గా రాస్తాం, లేకపోతే ఇన్ఫినిటివ్గా రాస్తామని. అయితే ఇన్ఫినిటివ్ అనేది ఎప్పుడు అవుతుంది? చూడండి, నేను ఏదన్నా కోరుకుంటున్నాను అనుకోండి, ఎక్కడికన్నా వెళ్ళాలి అని, ఐ వాంట్ గో అని అంటామా? అనము. చూడండి, ప్రతి ఒక్క వెర్బ్కి దాని యొక్క సబ్జెక్ట్ ఉండాలి. ఇక్కడ వాంట్ యొక్క సబ్జెక్ట్ ఏంటి? ఐ వాంట్, ఓకేనా? నేను కోరుకుంటున్నాను, ఐ వాంట్. అయితే ఏమని? అక్కడికి వెళ్ళాలని. అప్పుడు ఐ వాంట్ గో అని అనకూడదు. ఎందుకని? గో అనేది ఒక వెర్బ్కి సబ్జెక్ట్ ఉండాలి, లేదా దాన్ని మనం ఇన్ఫినిటివ్గా రాయాలి. అంటే దీని ముందు మనం టూని పెట్టాలి. చూడండి, ఇక్కడ నేను టూని కేవలం ఎందుకు పెట్టాను? ఎందుకంటే నేను దీని ముందు ఒక వెర్బ్ రాశాను కాబట్టి. నేను వెళ్ళాలనుకుంటున్నాను, సో ఐ వాంట్ గో అని అనలేం కాబట్టి ఐ వాంట్ టు గో అని అంటాం కదా. అంటే కేవలం గో కోసమే టూ పెట్టాం కాబట్టి దీన్ని ఇన్ఫినిటివ్ మార్కర్ అని అంటారు. దీన్నేమో వెర్బ్ బేస్ ఫామ్ అంటారు. ఈ రెండింటిని కలిపి ఇన్ఫినిటివ్ అని అంటాం కదా. టు గో, టు ప్లే, ఐ వాంట్ టు ప్లే, నేను ఆడాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఈట్, నేను తినాలనుకుంటున్నాను కదా. అంటే కేవలం ఈట్, ప్లే వీటన్నిటి ముందు టూ ఎందుకు పెట్టామంటే ఒట్టి వెర్బ్ని పెట్టలేం కాబట్టి. అదే ఐ వాంట్ టు మనీ అంటామా? నాకు మనీ కావాలంటే ఐ వాంట్ టు మనీ అంటామా? అనము. అంటే ఒకవేళ ఈ వెర్బ్ తర్వాత ఇంకొక నౌన్ పెట్టాలి అనుకోండి, మనం టూని పెట్టం. టూని వెర్బ్ని తీసేసి, అంటే ఈ ఇన్ఫినిటివ్ ఫామ్ మొత్తాన్ని తీసేసి ఒక నౌన్ పెడతాం. అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? ఈ టూ అనేది గోకి సంబంధించింది. ఎక్కడైతే ఈ టూ అనేది గోకి సంబంధించిందో, అంటే వెబ్కి సంబంధించిందో, దాని తర్వాత వచ్చే వెబ్కి సంబంధించిందో దాన్ని ఇన్ఫినిటివ్ మార్కర్ అని అంటాం. మనం ఐ వాంట్ టు మనీ అని అనం. ఐ వాంట్ మనీ, ఐ వాంట్ యూ, ఐ వాంట్ పిజ్జా, ఐ వాంట్ కాఫీ అని అంటాం. అంటే మనం టూ అవసరం లేకుండా దాని పక్కన ఒక నౌన్ పెడుతున్నాం. అంటే ఎక్కడైతే 2+V1 ఉంటుందో అదే ప్లేస్లో మనం నౌన్ పెట్టాలంటే మనం టూని కూడా తీసేస్తున్నాం కదా. ఇలా టూని కూడా ఎక్కడైతే తీసేసి నౌన్ని పెట్టాల్సి వస్తుందో ఆ టూ అనేది ఇన్ఫినిటివ్ మార్కర్ అవుతుంది. దాని తర్వాత వెర్బ్ ఎప్పుడు బేస్ ఫామ్లో ఉండాలి. అలా కాకుండా చూడండి, మనం ఇలా అంటుంటాం కదా, అరే నేను ఈ క్లైమేట్కి అలవాటు పడ్డాను అని అంటుంటాం కదా. అప్పుడు ఐఎమ్ యూజ్డ్ దిస్ క్లైమేట్ అని అంటామా? అలా అనం. ఐఎమ్ యూజ్డ్ టు దిస్ క్లైమేట్ అని అంటాం. చూడండి, ఇక్కడేమో ఐ వాంట్ టు మనీ అని అనడం తప్పు అవుతుంది. ఎందుకని? టూ అనేది మనీకి సంబంధించింది కాదు కాబట్టి మనం నౌన్కి ముందు టూ పెట్టలేదు. కానీ ఐఎమ్ యూజ్డ్ టు దిస్ క్లైమేట్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే టూ తర్వాత ఒక నౌన్ పెట్టాం. ఎందుకంటే ఈ టూ అనేది దీని తర్వాత వచ్చే వెర్బ్కి సంబంధించింది కాదు, దీని ముందు ఉన్న అయితే ఎడ్జెక్టివ్ కానీ వెర్బ్ కానీ నౌన్కి ముందు సంబంధించింది. ఇక్కడ యూజ్డ్ అనేదేమో ఒక ఎడ్జెక్టివ్. కాబట్టి ఎక్కడైతే
ఈ టు అనేది దానికి ముందు ఉన్న అడ్జెక్టివ్కి సంబంధించిందో లేదా వెర్బ్కి సంబంధించిందో నౌన్కి సంబంధించిందో దాని తర్వాత మనం ఒక నౌన్ని పెట్టగలం. ఐఎమ్ యూస్ టు దిస్ క్లైమేట్, నేను ఈ క్లైమేట్కి అలవాటు పడ్డాను. ఐఎమ్ యూస్ టు హర్, నేను ఆమెకి అలవాటు పడ్డాను. లేకపోతే ఐఎమ్ యూస్ టు దిస్ విలేజ్, నేను ఈ విలేజ్కి అలవాటు పడ్డాను అని అంటాం కదా. అంటే ఎక్కడైతే ఒక టు తర్వాత మనం ఒక నౌన్ పెట్టగలమో అప్పుడు ఆ టు అనేది ప్రిపోజిషన్ అవుతుంది. అండ్ ఇలాంటి ప్రిపోజిషన్లో ఎప్పుడు అయితే చూడండి ఇక్కడ వెర్బ్ ఉన్న అడ్జెక్టివ్ ఉన్న నౌన్ ఉన్నా కానీ దాని తర్వాత మనం టు పెట్టి ఒక నౌన్ పెట్టగలిగితే దీన్ని ప్రిపోజిషన్ అని అంటాం. ఇలాంటి ప్రిపోజిషన్ని మనం యూస్ చేసేటప్పుడు ఒకవేళ వెర్బ్ యూస్ చేయాల్సి వస్తే ఐఎమ్ యూస్ టు వర్క్ లేట్ అని అనకూడదు. నేను లేట్గా పనిచేయడానికి అలవాటు పడ్డాను అని ఐఎమ్ యూస్ టు వర్క్ లేట్ అని అనకూడదు. ఐఎమ్ యూస్ టు వర్కింగ్ లేట్ అని అనాలి. ఓకేనా? ఐఎమ్ యూస్ టు వర్కింగ్ హియర్, నేను ఇక్కడ పనిచేయడానికి అలవాటు పడ్డాను. ఐఎమ్ యూస్ టు గోయింగ్ దేర్, నేను అక్కడికి వెళ్ళడానికి అలవాటు పడ్డాను. ఐఎమ్ యూస్ టు స్మోకింగ్, నేను స్మోక్ చేయడానికి అలవాటు పడ్డాను. సో ఇలాగ టు అనేది ఒక ప్రిపోజిషన్ కాబట్టి దాని తర్వాత అయితే మీరు ఒక నౌన్ అయినా పెట్టచ్చు లేదా ఒక జిరండ్ అయినా పెట్టచ్చు. అంతేకాని వెర్బ్ బేస్ ఫామ్ పెట్టకూడదు. ఎందుకంటే ఇది ఇన్ఫినిటివ్ కాదు కాబట్టి. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఒక టూయే కాదు, ఏ ప్రిపోజిషన్ అయినా దాని తర్వాత వచ్చే వెర్బ్ జిరండ్ అయి ఉండాలి. ఓకేనా? ఆఫ్టర్ ఫినిషింగ్ ద వర్క్ హీ లెఫ్ట్ అని అనాలి. అంతేకాని ఆఫ్టర్ ఫినిష్ ద వర్క్ హీ లెఫ్ట్ అని అంటామా, లేదా ఆఫ్టర్ ఫినిష్డ్ ద వర్క్ హీ లెఫ్ట్ అని అంటామా, లేదా ఆఫ్టర్ ఫినిషెస్ ద వర్క్ హీ లెఫ్ట్ అని అంటామా? అలా అనము. ఆఫ్టర్ ఫినిషింగ్ ద వర్క్ ఫినిష్ చేసిన తర్వాత హీ లెఫ్ట్, అతను వెళ్ళిపోయాడు అని. చూసారా? ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్. అలాగే హీ ఇంప్రూవ్డ్ హీ స్కిల్స్ బై ప్రాక్టీసింగ్ డైలీ. బై అనేది ఏంటి? ఒక ప్రిపోజిషన్ కాబట్టి బై ప్రాక్టీసింగ్ డైలీ అని అనాలి. అంతేగాని బై ప్రాక్టీస్ డైలీ అని అనకూడదు. ఏ ప్రిపోజిషన్ అయినా సరే దాని తర్వాత అయితే ఒక నౌన్ ఉండాలి లేదా ఒక జిరండ్ ఉండాలి. హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్, అంతేకాని హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్న్ ఇంగ్లీష్ అని అనకూడదు. దిస్ టూల్ ఈజ్ యూజ్డ్ ఫర్ కట్టింగ్ వుడ్. ఓకేనా? ఈ టూల్ని వుడ్ కట్ చేయడానికి యూజ్ చేస్తాము. అయితే నాకు ఒక విషయం చెప్పండి, నేనేమని చెప్పాను? ఫర్ కూడా ప్రిపోజిషనే, టు కూడా ప్రిపోజిషనే కదా. టు ప్రిపోజిషన్గా యూజ్ అవుతుంది, ఇన్ఫినిటివ్గా యూజ్ అవుతుంది. మరి నేను ఇలా చెప్పచ్చా? దిస్ టూల్ ఈజ్ యూజ్డ్ టు కట్టింగ్ వుడ్ అని అనొచ్చా? నేను మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మనం ఇలా అనొచ్చు అని. ఐఎమ్ యూజ్డ్ టు వర్కింగ్ హియర్, నేను ఇక్కడ పని చేయడానికి అలవాటు పడ్డాను అని. అలాగే హీ ఈజ్ యూజ్డ్ టు వర్కింగ్ లేట్, అతను లేట్గా పని చేయడానికి అలవాటు పడ్డాడు అని చెప్తున్నాం కదా. అంటే హీ ఈజ్ యూజ్డ్, సబ్జెక్ట్ హీ అనేది సబ్జెక్ట్. ఇదే కింద సెంటెన్స్లో చూడండి, దిస్ టూల్ అనేది సబ్జెక్ట్, ఈజ్ యూజ్డ్ టు మొత్తం కరెక్టే కదా. మరి దిస్ టూల్ ఈజ్ యూజ్డ్ టు కటింగ్ వుడ్ అని అనొచ్చా? అనకూడదు. చూడండి, మనము ఈ పై సెంటెన్స్లో మన ఉద్దేశం ఏంటంటే నేను అలవాటు పడ్డాను అని. ఓకేనా? హీఈస్ యూజ్డ్ టు వర్కింగ్ హియర్, అతను ఇక్కడ పని చేయడానికి అలవాటు పడ్డాడు. అదే దిస్ టూల్ ఈజ్ యూజ్డ్ టు కట్టింగ్ వుడ్ అంటే ఆ టూల్ వుడ్ కట్ చేయడానికి అలవాటు పడింది. చూడండి, టూల్ మనం ఏదన్నా పని చేయడానికి అలవాటు పడుద్దా లేదా దాని పర్పసే వుడ్ కట్ చేయడమా? దాని పర్పసే వుడ్ కట్ చేయడం కదా. ఎక్కడైతే మనం టూని ఏదన్నా కానీ పర్పస్ చెప్పడానికి, రీజన్ చెప్పడానికి, ఇంటెన్షన్ చెప్పడానికి లేదా దాని ప్లాన్ని చెప్పడానికి యూజ్ చేస్తామో అప్పుడు మనం టు కట్టింగ్ వుడ్ అని యూజ్ చేయకూడదు. దిస్ టూల్ ఈజ్ యూజ్డ్ టు కట్ వుడ్ అని యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ యూజ్డ్ టు వేరు, ఈ యూజ్డ్ టు వేరు. ఇక్కడ దిస్ టూల్ ఈజ్ యూజ్డ్ అంటే యాక్చువల్లీ వీ యూజ్ దిస్ టూల్. ఓకే, దీని ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? దిస్ టూల్ ఈజ్ యూజ్డ్. అయితే దీని పర్పస్ ఏంటి? టు కట్ వుడ్. అంటే మనం ఇన్ఫినిటివ్గా టూని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా కానీ ఒక దాని పర్పస్, రీజన్, ఇంటెన్షన్, ప్లాన్ చెప్పడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? అయితే ఇది ప్రతిసారి ఒక నౌన్ తర్వాత అయినా రావచ్చు, ఎడ్జెక్టివ్ తర్వాత అయినా రావచ్చు, వెర్బ్ తర్వాత అయినా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ హ్యాపీ టు ప్లే. హ్యాపీ అనేది ఎడ్జెక్టివ్, టు ప్లే అని చెప్తున్నాను. ఓకేనా? సో ఇలాగా ఎక్కడైతే టూని మనం ఇంటెన్షన్, పర్పస్, రీజన్ ఇలాంటివి చెప్పడానికి యూజ్ చేస్తామో ఇన్ఫినిటివ్ని యూజ్ చేయాలి. ఎక్కడైతే టూని ప్రిపోజిషన్గా యూజ్ చేస్తామో అప్పుడు మనం జిరన్ని యూజ్ చేయాలి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. దీని తర్వాత ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ యూ అనేది కరెక్ట్ అనుకుందాం. ఓకేనా? అంటే నేను ఇందాక ఏం చెప్పాను? ఎక్కడైతే మనం 2+V1 పెడుతున్నామో అది మొత్తం తీసేసి మనం నౌన్ పెట్టచ్చు అని చెప్పాను కదా. మరి ఇదే ప్లేస్లో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్
యువర్ వెడ్డింగ్ అనొచ్చా, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ద వెడ్డింగ్ అనొచ్చా, నేను వెడ్డింగ్ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పడానికి? అనకూడదు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద వెడ్డింగ్ అని అనాలి. అంటే ఈ టు అనేది దాని ముందున్న పార్ట్కి సంబంధించింది. అది ఎడ్జెక్టివ్ అయినా, వెర్బ్ అయినా, నౌన్ అయినా దాని ముందున్న పార్ట్కి సంబంధించింది. సో దీని తర్వాత మనం ఒక నౌన్ పెట్టచ్చు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ వెడ్డింగ్, నేను నీ వెడ్డింగ్ కోసం ఎదురు చూస్తున్నాను. లేకపోతే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ, నేను నిన్ను కలవడానికి ఎదురు చూస్తున్నాను. అంతేకాని ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ యూ అనకూడదు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ప్లేయింగ్ విత్ యూ, నేను నీతో ఆడుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. సో ఇలాగా టు అనేది ప్రిపోజిషన్ కాబట్టి మీటింగ్ యూ అని పెట్టాం. ఇది ఇన్ఫినిటివ్ కాదు. ఎలా తెలుసుకోవచ్చు? ఇప్పుడే చెప్పాను. టు ముందు మీరు ఒక నౌన్ పెట్టి చూడండి, ఓకేనా? అది అక్కడ సెట్ అయితే ఆ టు అనేది ఇన్ఫినిటివ్, నౌన్ అనేది సెట్ అయితే అది ప్రిపోజిషన్, సెట్ కాకపోతే అది ఇన్ఫినిటివ్, ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. హీ అబ్జెక్టెడ్ ద రూల్స్ అని అంటామా? నిజానికి ఇలా అనకూడదు. అబ్జెక్టెడ్ అనేది ఒక ఇంట్రాన్సిటివ్ వెర్బ్. నేను మీకు ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి అన్నది ఇంకొక క్లాస్లో చెప్తాను. దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. చూడండి, హీ అబ్జెక్టెడ్ ఇది ఒక ఇంట్రాన్సిటివ్ వెర్బ్ కాబట్టి ఇంట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత ఎప్పుడైనా డైరెక్ట్ ఆబ్జెక్ట్ పెట్టకూడదు, ఒక ప్రిపోజిషన్తో మాత్రమే ఆబ్జెక్ట్ని పెట్టాలి. సో ఈ అబ్జెక్టెడ్ అనే దానికి టు అనేది మనం ప్రిపోజిషన్గా యూజ్ చేస్తాం. హీ అబ్జెక్టెడ్ టు ద న్యూ రూల్స్, ఓకేనా? అతను కొత్త రూల్స్కి అబ్జెక్ట్ చేశాడు. సో అబ్జెక్టెడ్ టు తర్వాత నౌన్ పెట్టాం కాబట్టి వెర్బ్ పెట్టాల్సి వస్తే ఏం చెప్పాలి? హీ అబ్జెక్టెడ్ టు చేంజింగ్ ద రూల్స్, ఓకేనా? అంతేకాని హీ అబ్జెక్టెడ్ టు చేంజ్ ద రూల్స్ అని అనకూడదు. ఇదే అబ్జెక్ట్ ప్లేస్లో వేరే వెర్బ్ ఏదైనా పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హీ రిఫ్యూజ్డ్ అని, హీ రిఫ్యూజ్డ్ ద రూల్స్, అతను రూల్స్ని రిఫ్యూజ్ చేశాడు. అయితే హీ రిఫ్యూజ్డ్ ద ప్రపోజల్, అతను ప్రపోజల్ని రిఫ్యూజ్ చేశాడు. అంటే వెర్బ్ తర్వాత డైరెక్ట్గా నౌన్ పెట్టాం కదా, అంటే టు పెట్టాల్సిన అవసరం లేదు. సో దీని పక్కన మనం ఏదైనా పర్పస్, రీజన్, ఇంటెన్షన్, ప్లాన్ చెప్తున్నప్పుడు 2+V1 యూజ్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ చేయొచ్చు. హీ రిఫ్యూజ్ టు చేంజ్ ద రూల్స్, ఓకేనా? అతను రూల్స్ చేంజ్ చేయడానికి రిఫ్యూజ్ చేశాడు. హీ రిఫ్యూజ్ టు చేంజ్ ద రూల్స్, అంతేగాని హీ రిఫ్యూజ్డ్ టు చేంజింగ్ ద రూల్స్ అని అనాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? అంతేకాదు, ఎక్కడైతే మనం ఒక వెర్బ్ ప్లస్ టుని యూజ్ చేస్తున్నామో దాన్ని మనం నౌన్గా మార్చినా సరే, లేదా ఒక ఎడ్జెక్టివ్ ప్లస్ టుని యూజ్ చేస్తున్నామో దాన్ని మనం నౌన్గా మార్చినా సరే ఆ టు అనేది ప్రిపోజిషన్గానే ఉంటుంది. దాని తర్వాత జిరన్గానే పెట్టాలి. నేనేం చెప్తున్నానంటే అబ్జెక్టెడ్ అంటే వెర్బ్ కదా, సబ్జెక్ట్ వెర్బ్. దీన్ని అబ్జెక్షన్ అంటే నౌన్ కదా, హిజ్ అబ్జెక్షన్ ఇది నౌన్. దీనికి కూడా ఇదే ప్రిపోజిషన్ తీసుకుంటుంది. హిజ్ అబ్జెక్షన్ టు చేంజింగ్ ద రూల్స్ అని అనాలి, ఓకేనా? హిజ్ అబ్జెక్షన్ టు చేంజింగ్ ద రూల్స్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్, అంటే ఆ రూల్స్ చేంజ్ చేయడానికి సంబంధించిన తన అబ్జెక్షన్ అనేది అన్ఎక్స్పెక్టెడ్, అనుకోనిది. లేకపోతే హిజ్ అబ్జెక్షన్ టు చేంజింగ్ ద రూల్స్ షాక్డ్ ఎవ్రీ వన్, తన ఆ అబ్జెక్షన్ ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసింది అని. సో ఎక్కడైనా సరే మీరు దాన్ని వెర్బ్గా యూజ్ చేసినా, నౌన్గా యూజ్ చేసినా కానీ ఆ టు అనేది ప్రిపోజిషనే అవుతుంది. దాని తర్వాత మీరు జిరండే యూజ్ చేయాలి. ఇంకొకటి చూద్దాం. చూడండి, అయితే నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళే ముందు ఎవరైతే నా టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వలేదో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కంపల్సరీగా జాయిన్ అవ్వండి. చూడండి, నేను ఇక్కడ చెప్పే లెసన్స్ కానీ రూల్స్ కానీ మీకు ఏ బుక్లో దొరకవు కాబట్టి కంపల్సరీగా వీడియోని లైక్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. హీ కన్ఫెస్డ్ టు ద థెఫ్ట్, అంటే అతను ఆ దొంగతనాన్ని కన్ఫెస్ చేశాడు, ఒప్పుకున్నాడు అని. కన్ఫెస్డ్ టు తర్వాత మనం నౌన్ యూజ్ చేసాం, అంటే మనం వెర్బ్ పెట్టాల్సి వస్తే ఏం యూజ్ చేయాలి? జిరన్ యూజ్ చేయాలి. హీజ్ అకస్టమ్డ్ టు కోల్డ్ వెదర్, దీని అర్థం ఏంటి? అతను కోల్డ్ వెదర్కి అలవాటు పడ్డాడు అని. హీజ్ అకస్టమ్డ్ టు కోల్డ్ వెదర్, కాబట్టి ఇక్కడ టు తర్వాత నౌన్ పెట్టాం. సో వెర్బ్ పెట్టాల్సి వస్తే జిరన్ పెట్టాలి, మర్చిపోకండి. హీజ్ కమిటెడ్ టు ద ప్రాజెక్ట్, అతను షీఈస్ కమిటెడ్ టు ద ప్రాజెక్ట్, ఆమె ఆ ప్రాజెక్ట్కి కట్టుబడి ఉంది. అంటే షీఈస్ కమిటెడ్ టు, ఇక్కడ కూడా టు అనేది ఎలా యూజ్ అవుతుంది? ప్రిపోజిషన్గా. ఎందుకని? టు తర్వాత నేను ఒక నౌన్ పెట్టాను. అలాగే హీఈస్ అడిక్టెడ్ టు చాక్లెట్స్, అతను చాక్లెట్స్కి అడిక్ట్ అయ్యాడు. టు తర్వాత చాక్లెట్స్ అనే ఒక నౌన్ పెట్టాను. సో వీటన్నిటిలో నౌన్ పెట్టాను కాబట్టి వెర్బ్ పెట్టాల్సి వస్తే ఏం యూజ్ చేయాలి? జిరండే యూజ్ చేయాలి. హీ రిజార్టెడ్ టు లీగల్ యాక్షన్. చూడండి, రిజార్టెడ్ అంటే ఆశ్రయించడం అనమాట. అంటే మనకి ఏ దారి లేనప్పుడు లాస్ట్గా మనం దేనైతే చూసుకుంటామో దాన్ని మనం ఇలా చెప్పచ్చు.
ఎలా చెప్పచ్చు, వెన్ నెగోషియేషన్ ఫెయిల్ అయినప్పుడు హీ రిజార్టెడ్ టు ఫైలింగ్ ఏ పోలీస్ కంప్లైంట్. అతను పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయడాన్ని ఆశ్రయించాడు అని, అంటే ఇంకా లాస్ట్గా దాన్ని చూస్ చేసుకున్నాడు అని. సో ఇలాగా మనం రిజార్టెడ్ టు తర్వాత కూడా ఒక నౌన్ పెట్టాం కాబట్టి వెర్బ్ పెట్టాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలి, మనం జిరన్నే పెట్టాలి. ఎందుకంటే 2+V1 తీసుకోదు అక్కడ. ఎందుకని, టు అనేది ఇక్కడ ప్రిపోజిషన్ కాబట్టి. సో ఇప్పుడు చూద్దాం. హీ కన్ఫెస్ టు స్టీలింగ్ ద మనీ. కరెక్టేనా? కరెక్టే. ఎందుకని, టు అనేది ఏంటిది, ప్రిపోజిషన్. దేన్ని కన్ఫెస్ చేశాడు, దేన్ని ఒప్పుకున్నాడు, స్టీలింగ్ ద మనీ, డబ్బు దొంగలించడాన్ని అతను కన్ఫెస్ చేశాడు. హీజ్ అకస్టమ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ. త్వరగా ఉదయాన్నే లెగవడానికి అతను అలవాటు పడ్డాడు. హీజ్ అకస్టమ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ. హీజ్ అకస్టమ్డ్ టు రన్నింగ్ 5 kilometers. అతను 5 kilometers పరిగెత్తడానికి అలవాటు పడ్డాడు. హీజ్ అకస్టమ్డ్ టు వర్కింగ్ హార్డ్. అతను కష్టపడి పనిచేయడానికి అలవాటు పడిపోయాడు. ఇలాగా. లేకపోతే షీఈస్ కమిటెడ్ టు కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్. ఆమె దేనికి కమిట్ అయి ఉంది, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి. టు తర్వాత మనం నౌన్ పెట్టగలం కాబట్టి వీటన్నిటిలో కూడా నేను జిరన్నే పెడుతున్నాను, అంతేకాని 2+ వెర్బ్ బేస్ ఫామ్ పెట్టట్లేదు, అంటే ఇన్ఫినిటివ్ యూజ్ చేయట్లేదు. హీఈస్ అడిక్టెడ్ టు వర్కింగ్ హార్డ్. అతను కష్టపడి పనిచేయడానికి అడిక్ట్ అయ్యాడు. ఓకేనా? లేదా హీ రిజార్టెడ్ టు టేకింగ్ లీగల్ యాక్షన్. చూడండి, ఇక్కడ కూడా జిరండే యూజ్ చేశాను. సో ఇలాగా ఎక్కడ అయితే మనం టూని ప్రిపోజిషన్గా యూజ్ చేస్తున్నామో దాని తర్వాత ఒక నౌన్ పెట్టగలము, దాని పక్కన మనం ఎప్పుడు సరే జిరండే యూజ్ చేయాలి. అంతేకాదు, ఇంతకుముందు చెప్పాను కదా, కన్ఫెస్డ్ అనేది ఏంటి, వెర్బ్. దీన్ని నౌన్ ఏంటి, కన్ఫెషన్. హిస్ కన్ఫెషన్ టు స్టీలింగ్ ద మనీ షాక్డ్ మీ. అంటే అతని కన్ఫెషన్, ఆ డబ్బులు దొంగతనం చేశాడు అన్న కన్ఫెషన్ నన్ను షాక్కి గురి చేసింది. సో వెర్బ్గా యూజ్ చేసినా నౌన్గా యూజ్ చేసినా సరే దాని పక్కన మనం టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దాని తర్వాత కంపల్సరీగా జిరన్ యూజ్ చేయాలి. లేకపోతే షీఈస్ కమిటెడ్ టు కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్. దీన్నే మనం నౌన్గా మారిస్తే హీస్ కమిట్మెంట్, లేకపోతే హర్ కమిట్మెంట్ టు కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్ ఈజ్ కమెండబుల్. అంటే అప్రిషియేట్ చేయదగినది లేదా ప్రశంసించదగినది అని చెప్తున్నాను. ఓకేనా? సో ఇలాగా కమిట్మెంట్ టు, ఈ టు అనేది ఏంటి, ప్రిపోజిషన్. ఓకేనా? ఈ టు అనేది ప్రిపోజిషన్, ఈ టు కూడా ప్రిపోజిషన్, మర్చిపోకండి. ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ యూస్ టు స్మోక్ అనొచ్చా? నేను స్మోక్కి అలవాటు పడ్డాను. టు తర్వాత మనం ఒక నౌన్ పెట్టచ్చు కదా. ఐఎమ్ యూస్ టు యూ, నేను నీకు అలవాటు పడ్డాను. ఐఎమ్ యూస్ టు దిస్ ప్లేస్, నేను ఈ ప్లేస్కి అలవాటు పడ్డాను. అంటే టు అనేది ఏంటి, ప్రిపోజిషన్. కాబట్టి ఐఎమ్ యూస్ టు స్మోక్ అనకూడదు, ఐఎమ్ యూస్ టు స్మోకింగ్ అనాలి. షీ అడ్మిటెడ్ టు మేకింగ్ ఏ మిస్టేక్. షీ అడ్మిటెడ్ టు మేక్ ఏ మిస్టేక్. కరెక్టేనా? కాదు. ఎందుకని, టు అనేది ప్రిపోజిషన్ కాబట్టి షీ అడ్మిటెడ్ టు మేకింగ్ ఏ మిస్టేక్. లేదా హీ కన్ఫెస్ టు స్టీలింగ్ ద బుక్. హీ కన్ఫెస్ టు స్టీల్ ద బుక్. కరెక్టేనా? 2+V1 రాయొచ్చా? రాయకూడదు. ఎందుకని, హీ కన్ఫెస్ టు దట్ క్రైమ్. దట్ క్రైమ్ అనేది ఏంటి, ఒక నౌన్ కాబట్టి ఇక్కడ కూడా జిరండే రాయాలి. హీ కన్ఫెస్ టు స్టీలింగ్ ద బుక్. సో ఇలాగా ఎక్కడైతే టు అనేది ప్రిపోజిషన్గా యూజ్ చేస్తామో దాని తర్వాత నౌన్ పెడతామో అక్కడ మీరు జిరన్నే యూజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.